హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైష్ణవిని. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వంకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోనే ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయండి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అందులోనే జీలకర్రనైతే యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ అయితే జీలకర్రనైతే యాడ్ చేసుకొని అందులోనే 1 టీ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. అందులోనే 3 ఎండుమిరపకాయలను అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకుందాం. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఎండుమిరపకాయలను అయితే వేసుకోండి. అందులోనే పచ్చిమిరపకాయలను అయితే వేసుకొని ఇవైతే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై అయితే చేసుకోండి. పచ్చిమిరపకాయలను అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు 3 రెమ్మలను నేనైతే వేసుకుంటున్నా. ఇదైతే కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆయిల్ అయితే చిల్లుతుంది. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. అందులోనే ఆనియన్స్, ఒక పెద్దగా ఉండే ఆనియన్ అయితే తీసుకొని ఇది పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఈ ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా మాడిపోకుండా అయితే చూసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే పసుపునైతే యాడ్ చేసుకోండి. చిటికెడంతా అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. పసుపు అయితే మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మనమైతే వంకాయలను అయితే కట్ చేసుకున్నదైతే వేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా వేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. వీడియోలో చూపెట్టే విధంగా అయితే అదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మీరైతే తప్పకుండా ట్రై అయితే చేసుకోండి. వంకాయలు అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసుకోండి. ఇదైతే క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఒకసారి ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. వంకాయలనైతే 1 మినిట్కి ఒకసారి క్యాప్ తీసుకుంటూ మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా 1 మినిట్కి ఒకసారి అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోనే టమాటోస్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఇదంతా మంచిగా మిక్స్ అయితే టమాటోస్ అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం. అంతా మంచిగా మిక్స్ అయితే చేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకొని ఇది మళ్ళీ తీసి 1 మినిట్కి ఒకసారి అయితే ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా అయితే ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఒక 1 మినిట్కి ఒకసారి అయితే క్యాప్
తీసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా. నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకుంటున్నా. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1/4 కప్ అయితే కుడక పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి. ఈ వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వంకాయ కర్రీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఈ వంకాయ కర్రీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.